నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. దీపాల వెలుగులతో దేదీప్యమానం. గొల్లల మామిడాడలో వారాహి దీపోత్సవ శోభ. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ పురవీధులు వారాహి అమ్మవారి నామస్మరణతో దీపాల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో జరుగుతున్న గుప్త నవరాత్రులలో భాగంగా 3వ రోజు నిర్వహించిన సామూహిక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం మరియు సామూహిక చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. లక్ష కుంకుమార్చనతో ప్రారంభమైన ఉత్సవం వారాహి గుప్త నవరాత్రులలో 3వ రోజు ఉదయం పీఠంలో సామూహిక లక్ష కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని లోక కళ్యాణం కోసం, తమ కుటుంబాల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించారు. వేలాది దీపాలతో భక్తులు నిర్వహించిన దీపోత్సవ ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల కోలాటాలు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా చేసిన కోలాట నృత్యాలు ఊరేగింపునకు ప్రత్యేక కళను తెచ్చిపెట్టాయి. జై వారాహి నినాదాలు, అమ్మవారి నామస్మరణతో గ్రామవీధులు పునీతమై మారుమోగాయి. తన్మయత్వంలో భక్తులు ఊరేగింపు అనంతరం పీఠానికి చేరుకుని ఆ దీపాలతో అమ్మవారికి హారతి ఇచ్చి భక్తులు భక్తిపారవశంలో తన్మయత్వం చెందారు. శ్రీ వారాహి దుర్గా దివ్యశక్తి పీఠ నిర్వాహతురాలు సిరిమాత ఈ ఉత్సవాలను ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామం పాడిపంటలతో, సకల సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ఈ సామూహిక కుంకుమార్చన, దీపోత్సవం నిర్వహిస్తున్నాము. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ తల్లి చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ గుప్త నవరాత్రులలో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలని అన్నారు. గొల్లల మామిడాడ మార్కెట్ వీధిలో వెలసిన ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే కొలవబడుతున్నారు. అందుకే కేవలం స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు తండోతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ విశేషం. ఈ కార్యక్రమంలో వారాహి మాలధారులు, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.